హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తారు. ముందు మనకు సోషల్ మీడియా ఇంత అవైలబిలిటీ లేనప్పుడు మనకి ఇంత హెల్తీ రెసిపీస్ ఉంటాయా అని చెప్పేసి నాకైతే అసలు తెలియనే తెలీదు. ఈ రాగి పిండితో రాగి జావా అట్లా చేస్తారని అయితే తెలుసు. ఇంకా దానికి మించి రాగి దోశ, రాగి ఇడ్లీ అని అయితే నాకు అసలు తెలియనే తెలీదు. అలా ఈరోజు రాగి దోశ ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నా. అలా నైట్ రాగులు నానబెట్టినుండే. రాగి ఫ్లోర్తో ముందు ట్రై చేసిన, లైక్ దోశ పిండిలో కొంచెం రాగి ఫ్లోర్ వేసేసి రాగి ఇడ్లీ, రాగి దోశ. కానీ రాగులతోనైతే ఈసారి ట్రై చేసిన ఫస్ట్ టైం. చాలా మంచిగా వచ్చిండే. మా ఫ్రెండ్ చెప్పింది బాగుంటుంది, ఏమంత స్మెల్ అదంతా ఏం తెలీదు, మంచిగా ఉంటుంది, దోశ కంటే టేస్టీగా ఉంటుంది అంటే సరే ట్రై చేద్దామని ట్రై చేసిన. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. మా బుడ్డోడు కూడా మంచిగా తినేసాడు. మా కిష్కి కూడా చాలా నచ్చింది. అలా మంచిగా ఆనియన్స్ వేసేసుకుంటే ఆ టేస్ట్ అనేది తెలియదు అని చెప్పేసి నేను ఆనియన్స్ వేసాను. కానీ నిజంగా ఆనియన్స్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంది.